హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కృష్ణప్రసాదిక శరత్చంద్రతో భూమి మెడలో ఖచ్చితంగా నా కొడుకు గగన్ చేత తాళి కట్టించకపోతే నా పేరు కృష్ణప్రసాదే కాదు అని చెప్పి శరత్చంద్రకు సవాల్ విసరడంతో శరత్చంద్ర ఈ విధంగా అంటూ ఉంటాడు. నా కూతురు భూమి పైన నీ కొడుకు నీడని కూడా పడనివ్వను అని ఈ విధంగా అంటూ ఉంటాడు. భూమిని కలవడానికి గగన్ ఇక గుడికొచ్చి ఎదురు చూస్తూ ఉంటాడు. వెంటనే ఇక భూమి చాలా సంతోషంగా గుడికి బయలుదేరుతుంది. మరి అక్కడ నిజంగా భూమికి తన మనసులో ఉన్న మాటను చెప్పి గగన్ ఇక భూమికి నచ్చి తనని పెళ్లి చేసుకుంటాననడంతో భూమి ఇక శరత్చంద్ర గగన్ వైపు కూడా చూడడానికి వీల్లేదు. ఆ ఇంటి నీమిడ కూడా నీ మీద పడడానికి వీల్లేదన్నది గుర్తు చేసుకుంటుందా? మరి నిజంగా గగన్ని ప్రేమిస్తుంది కాబట్టి తను కూడా ప్రేమిస్తున్నానని చెప్పడంతో చాలా సంబరపడిపోతుందా? నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక లేట్ చేయకుండా పూర్తి వీడియోని చూసే ముందు మొదటిసారిగా నా ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక భూమి చెర్రీ ఇచ్చిన కాఫీ కప్లో కాఫీ తాగుతూ ఎంజాయ్ చేస్తూ గగన్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే కృష్ణప్రసాద్ భూమి గది లోపలికి వెళ్ళడం చూసిన చెర్రీ బిందు షాక్ అయిపోతారు. ఇదేంటే ఇప్పుడు ఈయన గదిలోకి వెళ్తున్నారు అనగానే వెళ్ళినా పర్లేదు, ఎందుకంటే ఒకవేళ నువ్వు చేసింది తప్పు అని నాన్నకి తెలిసినా ఆయన ఇక భూమిని క్షమించమని అడుగుతారులే అని అంటూ ఉంటే నేను ప్రేమలో ఓడిపోతే మొదట నువ్వు పండగ చేసుకునేలా ఉన్నావు అనగానే అయ్యో అది కాదురా అని చెప్పి బిందు అంటూ ఉంటుంది. ఇప్పుడు నాన్న కానీ ఆ కాఫీ కప్ చూస్తే నా పని అయిపోతుంది బిందు అని ఈ విధంగా చెర్రీ అంటూ ఉంటాడు. అసలు ముందు నాన్న బయటకు రానివ్వు, రియాక్షన్స్ చూద్దాం అని ఈ విధంగా అంటూ ఉంటే ఏం బయటకు రావడమో ఏమో నాకు టెన్షన్ వచ్చేస్తుంది అని చెప్పి చెర్రీ అంటూ ఉంటే ప్రేమించినప్పుడు లేని టెన్షన్ ఇప్పుడు ఎందుకురా అని చెప్పి బిందు అంటూ ఉంటుంది. ఇక భూమి కాఫీ తాగుతూ ఉంటే అమ్మ భూమి అని చెప్పి కృష్ణప్రసాద్ భూమి దగ్గరికి వెళ్తాడు. భూమి ఇక కృష్ణప్రసాద్ని చూస్తుంది. మామయ్య అది గగన్ గారు నైట్ వచ్చారు మామయ్య అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి గగన్ వచ్చాడా అనగానే అయ్యో మామయ్య చిన్నగా మాట్లాడండి, ఎవరైనా వింటే బాగోదు, ఆయన వచ్చింది ఆయనకు నాకు తప్ప ఎవ్వరికీ తెలియదు అనగానే అవునా మరి మనసులో మాట చెప్పాడా అని అంటూ ఉంటే ఏ మనసులో మాట మామయ్య అనగానే అదేనమ్మా భూమి నిన్ను ప్రేమిస్తున్నానన్న విషయం చెప్పాడా లేదా అనగానే అంటే మీరు ఫిక్స్ అయిపోయారా ఆయన నన్ను ప్రేమిస్తున్నానని చెప్పడానికి వచ్చారని? అవును మరి అని అంటూ ఉంటే అదేం లేదు మామయ్య, ఆయన హాస్పిటల్లో నేను ఆపరేషన్ చేపించేటప్పుడు నా మెడలో ఉన్న ఆర్నమెంట్స్ అన్నీ కూడా తీసి పక్కకు పెట్టారు కదా, అవి తీసుకురాకుండా నేను మర్చిపోయాను. అప్పుడు హాస్పిటల్కి ఆయన నా కోసం వస్తే అక్కడున్న నర్సిక గగన్ గారికి అవి ఇచ్చి నాకు ఇవ్వమని చెప్పారని ఆయన అది తీసుకొని వచ్చారు అని అంటూ ఉంటే ఆ చిన్న ప్యాకెట్ కోసం నా కొడుకు పులిలా రావాల్సిన వాడు పిల్లిలా గోడ దూకి వస్తాడా? నువ్వెలా నమ్మావు భూమి? వాడు నిన్ను ఖచ్చితంగా ప్రేమించానని చెప్పడానికి వచ్చాడు. ఏదో ఒకటి కవర్ చేసి అది నీ చేతిలో పెట్టి వెళ్ళాడా ఏంటి అనగానే ఏమో మావయ్య రేపు ఉదయం అయితే గుడికి రమ్మని చెప్పి వెళ్ళారు అనగానే అవునా నీ ప్రేమ ఖచ్చితంగా గెలుస్తుంది భూమి, ఖచ్చితంగా బయలుదేరి గుడికి వెళ్ళు అని చెప్పి ఇక కృష్ణప్రసాద్ చెప్పి బయటకు వెళ్తాడు కదా. వెంటనే ఇక ఈ విషయాన్ని శారదతో చెప్పాలని ఫోన్ చేస్తూ ఉంటాడు. ఫోన్ మోగుతుంది కాబట్టి శారద వణికిపోతూ ఉంటుంది. గగన్ ఇంట్లోనే ఉంటాడు కదా, ఎక్కడ తన నాన్నతో మాట్లాడితే వింటాడేమో అని చెప్పి వణికిపోతూ ఉంటుంది శారద. ఆయన ఫోన్ కట్ చేస్తూ ఉంటే కృష్ణప్రసాద్ మాత్రం ఈరోజు నువ్వు ఎలాగైనా నా ఫోను లిఫ్ట్ చేయాల్సిందే శారద, నీతో మాట్లాడి తీరాల్సిందే, మన కొడుకు అదే మన పుత్రరత్నం గగన్ ప్రేమ గురించి నీకు చెప్పాల్సిందే అని ఈ విధంగా అంటూ ఉంటే ఫోన్ చేస్తుంది కదా. వెంటనే ఇక ఏంటి అండి ఈ టైంలో ఉదయాన్నే ఫోన్ చేశారు, వాడు ఇంట్లోనే ఉన్నారు అనగానే ఏమో శారదా నాకేమీ అర్థం కావట్లేదు, ఎవరైనా పెద్దవాళ్ళకు పిల్లలు అడ్డు అంటారా, మనకేమో మన పిల్లలే అడ్డుగా ఉన్నారు, మనం కలవకుండా మాట్లాడుకోకుండా అనగానే సరే కానీ ఈ టైంలో ఎందుకు ఫోన్ చేశారు చెప్పండి అని అంటూ ఉంటే ఎందుకు ఫోన్ చేశానంటే మన కొడుకు గగన్ అదే పుత్రరత్నం ఉన్నాడు కదా, రాత్రి భూమిని కలవడానికి నేరుగా ఇంటికే వచ్చాడంట అని అంటూ ఉంటే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏమో శారదా
వాడిని చూస్తుంటే భూమిని ఇష్టపడుతున్నట్టు అనిపిస్తుంది. ఒకసారి అడిగి చూడరాదు అనగానే, ఎన్నోసార్లు అడిగానండి, కానీ ఒక్కసారి కూడా వాడు నిజమే చెప్పలేదు అనగానే, అవునా ఒకసారి అడుగు అనగానే, సరే అని చెప్పేసి అడుగుతానని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. అమ్మ అమ్మ అని చెప్పేసి గగన్ పిలుస్తూ ఉంటాడు టిఫిన్ పెట్టడానికి. శారద టిఫిన్ పెడుతుంది గగన్కి అలాగే పూర్ణి ఇద్దరు కూడా తింటూ ఉంటారు. అప్పుడు వెంటనే శారద అడగాల వద్దా అని చెప్పి, నాన్న గగన్ రాత్రి భూమిని కలవడానికి వెళ్ళావా అనగానే ఒక్కసారిగా కొరపోతుంది గగన్కి. అమ్మ అది అని అంటూ ఉంటే, నిజం చెప్పురా, అయినా ఇంటికి వెళ్ళడం నీకు ఇష్టం ఉండదు కదా, ఎందుకు వెళ్ళావు అని అంటూ ఉంటే, అది అమ్మ భూమిని చూడడానికి వెళ్ళాను, కానీ తనకి మెడలో ఆర్నమెంట్స్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఇచ్చారు కదా, అవి ఇవ్వడానికి అని అంటూ ఉంటే, అయినా అని అంటూ ఉంటే గగన్ ఇక కోపంగా పూర్ణి వైపు చూస్తూ ఉంటే, నాకేం తెలియదురా అన్నయ్య, నేనేం చెప్పలేదు అని అంటూ ఉంటే, అంటే నువ్వు వెళ్ళిన సంగతి పూర్ణికి కూడా తెలుసు అనమాట, పూర్ణి కూడా నిజాన్ని దాచేసిందా అని ఈ విధంగా అంటూ ఉంటే, అయ్యో అమ్మ, అన్నయ్య కేవలం భూమిని చూడడానికి మాత్రమే వెళ్ళాడు, ఆ ప్యాకెట్ ఇవ్వడానికి, ఆర్నమెంట్స్ ప్యాకెట్ అనగానే, అవునా సరే సరే అని చెప్పేసి వెంటనే ఈ విధంగా అంటూ ఉంటుంది శారద. అర్ధరాత్రి ఒక అమ్మాయి కోసం గోడ దూకి వెళ్ళాడు అంటే చూసే వాళ్ళందరూ కూడా ఆ అమ్మాయికి ఈ అబ్బాయికి మధ్య ఏదైనా ప్రేమ ఉందేమో అనుకుంటారా అనగానే, అమ్మ నువ్వు ప్రేమ వరకు ఆలోచించుకో అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. వెంటనే మళ్ళీ ఈ విధంగా అంటూ ఉంటుంది శారద, ఇలా అడుగుతున్నానని ఏమనుకోకు అని చెప్పి అనగానే, ఏంటమ్మా అడుగు అని చెప్పి గగన్ అనగానే, అది భూమి శరత్చంద్రతో ఉంటుంది కదా, ఆ ఇంటికి వెళ్ళి శరత్చంద్ర ఏమో భూమి నా కన్న కూతుర్లా అని అంటున్నాడు, భూమి కూడా శరత్చంద్రే నా కన్న తండ్రిలా అని చెప్పి అక్కడే ఉండిపోతే అని అంటూ ఉంటే, భూమి ఎప్పటికీ అలా చేయదమ్మా, మన భూమిని అని చెప్పేసి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెంటనే భూమి గదిలోనికి వెళ్ళి అన్నీ కూడా చూస్తూ ఉంటాడు, భూమి ఫొటోస్ అన్నీ కూడా చూస్తూ ఉంటాడు. భూమి ఎంతో ఇష్టపడి తీసుకొచ్చిన ఇక తీసుకొచ్చిన శరత్చంద్ర అలాగే శోభాచంద్రలైన తన తల్లిదండ్రుల ఫోటోని దాచిపెట్టుకుంది కదా, ఎవరికి కనిపించకుండా కబోర్డ్స్లో ఉంటుంది. అన్ని ఫొటోస్ చూస్తూ ఉంటాడు, కానీ అది చూడబోయేసరికి ఉన్నట్టుండి భూమి డ్రెస్ సెల్ఫ్లో నుంచి కింద పడడంతో అది తీసుకొని భూమి దగ్గరికి వచ్చినట్టు తను ప్రపోజ్ చేసినట్టు అంతా కూడా ఊహించుకుంటూ ఉంటాడు. భూమి ఐ లవ్ యూ భూమి అనగానే, ఐ లవ్ యూ టు గగన్ గారు అని చెప్పి అంటూ ఉంటుంది. వెంటనే తల తిక్క అలాగే తైతక్క అంటూ మాట్లాడుకొని ఉంటారు. ఒక్కసారిగా భూమి ఏమనుకొని కళ్ళు తెరిచి చూసేలోపు చేతిలో భూమి డ్రెస్ ఉంటుంది. ఛీ అని అనుకుంటూ ఉంటాడు మనసులో, భూమియే అనుకున్నాను అని చెప్పి అనుకుంటూ అక్కడ డ్రెస్ చదివి అక్కడ నుంచి గగన్ వెళ్ళిపోతాడు. గుడికి వెళ్ళిన గగన్ ఎదురు చూస్తూ ఉంటాడు భూమి కోసం. ఈలోపు శరత్చంద్ర దగ్గరికి వెళ్ళి కృష్ణప్రసాద్ ఈ విధంగా అంటూ ఉంటాడు, ఏది ఏమైనా నిజాలు ఎన్నాళ్ళు బయటపడక మానవు, ఎవరు ఏ తప్పు చేయలేకపోయినా అందరు కూడా తప్పు చేశారని వేలెత్తి చూపించే వాళ్ళే ఉంటారు అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటే, వెంటనే ఇక దేని గురించి మాట్లాడుతున్నావు కృష్ణప్రసాద్, సూటిగా మాట్లాడు అని అంటూ ఉంటే, సూటిగానే మాట్లాడుతున్నాను, అయినా నా కొడుకు గగన్ ఏ తప్పు చేయకపోయినా అందరి ముందు వాడిని దోషుల నించోబెట్టారు, ఈరోజు వాడు నా కూతురి జీవితాన్ని కాపాడి ఒక ఇంటిదాన్ని చేశాడు అని ఈ విధంగా హిందూ సంసారం పెళ్లి గురించి మాట్లాడుతూ ఉంటాడు కృష్ణప్రసాద్. శరత్చంద్ర అలానే చూస్తూ ఉంటే అపూర్వ దూరం నుంచి చూస్తూ ఉంటుంది. మరి నిజంగా గుడికి వెళ్ళిన గగన్ ఇక భూమి కోసం ఎదురు చూస్తాడు. భూమి ఇక గుడికి వెళ్తుంది. మరి నిజంగా తన మనసులో మాటను నిజంగా వ్యక్తపరుస్తాడా, లేదా భూమి ఇక శరత్చంద్ర కలవద్దు మాట్లాడొద్దు అన్నందుకు గాను తన ఇంట్లో నుంచి అసలుకి ఎక్కడికి వెళ్ళదా, ఏం జరుగుతుంది?